ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రైస్ బాల్ స్టఫింగ్లో మనం రకరకాలుగా డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాం ఆరోగ్యానికి మంచిదని. అలాంటి వాటిని తీసుకుని రైస్ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. రైస్ స్వీట్ బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ రైస్ పౌడర్ 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, తేనె 1/4 కప్పు, నానపెట్టిన బాసుమతి రైస్ 1/4 కప్పు, బాదం ముక్కలు 1 టేబుల్ స్పూను, జీడిపప్పు ముక్కలు 1 టేబుల్ స్పూను, యాలకుల పొడి కొద్దిగా. ముందుగా ఒక చిన్న బాండీ తీసుకుని అందులో మనం తీసుకున్న పచ్చి కొబ్బరిని వేసేసి సన్నసేక మీద పచ్చి కొబ్బరిని దోరగా వేపించుకుంటాం. పచ్చి కొబ్బరిలోనే బాదం పప్పు మొక్క చెక్క, అలాగే జీడిపప్పు మొక్క చెక్క కూడా వేసేసి వేగనిస్తాం. ఈ డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని ఎంత ఎక్కువ వాడుకుంటే అంత రుచి ఉంటుంది, అంత బలము, గుడ్ కొలెస్ట్రాల్ కూడా బాగా పెరుగుతుంది అనమాట. దగ్గరే ఉండి మెల్లగా కదుపుకుంటూ అట్లా చేయాలి. అలా కొద్దిగా దోరగా వేగిన తర్వాత అందులో మనం తీసుకున్న తేనెని వేసేసి ఆ తేనెలో కొద్దిగా కొబ్బరిని వేడెక్కనిస్తాం, ఉడకనిస్తాం. 4-5 నిమిషాలు అయ్యేసరికి చక్కగా తేనె వేడెక్కి అందులో జిగురు బయటకు వచ్చేసి ఉడుకుతుంది అనమాట. కొద్దిగా యాలకుల పొడి, ఆ కొబ్బరిలో ఉండే నీటి శాతం కూడా తగ్గి కొంచెం జిగురు వచ్చి దగ్గరకు రావాలి. అలా అయితేనే లడ్డులు బాగుంటాయి, నిలవ ఉంటాయి కూడా. కొద్దిగా మరొక పాత్ర పొయ్యి మీద పెట్టి అందులో 1.5 కప్పు నీరు పోసేసి నీరు మరిగిన తర్వాత అందులో కొద్దిగా ఇందాక తీసుకున్న తేనె కప్పులో నీళ్ళు పోసేసి అది కూడా క్లీన్ అయితే ఆ తీపి కూడా నీళ్ళకి వచ్చేస్తుంది. అట్లా వేసేసాం. ముడిబియ్యపు రవ్వని అందులో వేసేసి కదుపుకుంటూ ఉండలు లేకుండా అలా చేయాల్సి ఉంటుంది. ఆ నీటినంతా ముడిబియ్య పొడి పీల్చేసుకుని చక్కగా ఉండలు లేకుండా మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇక తేనెతో చేసిన కొబ్బరి మిశ్రమాన్ని అట్లా ఉండలుగా చేసుకుంటాం. కొబ్బరి ఉండలు చేసుకున్న తర్వాత వేడి నీళ్ళలో వేసిన ముడిబియ్యపు పిండిని కొద్దిగా మేగడ వేసేసి కలిపేసేయాలి. అప్పుడు గుల్లగా ఉండటం కోసం అది. ఆ బియ్య పిండిని చిన్న ఉండగా చేసి తీసుకుని పల్చగా వేళ్లతో అలా చిప్పలాగా చేసిన తర్వాత అందులో స్టఫింగ్ లాగా కొబ్బరి ఉండ పెట్టేసేసి దాన్ని కవర్ చేసేస్తాం. గుండ్రంగా అట్లా చేసుకున్న తర్వాత ఆ స్టఫింగ్ చేసిన కొబ్బరి ఉండ బాల్ని నానపెట్టిన బాసుమతి బియ్యంలో అట్లా రోల్ చేసేస్తాం. చూసారు కదా, స్వీట్ రైస్ బాల్స్ సిద్ధమైపోయాయి. ఇలా మనం ట్రెడిషనల్ రైస్ బాల్స్ని చేసుకుని చక్కగా అరిటాకు చిన్న కట్ చేసి అందులో పెట్టేసేసుకుని ఆవిరిలో పెట్టేసేసి మూత పెట్టేసి ఉడికిస్తాం. బాసుమతి బియ్యం అట్లా ఉడికేసరికి చూడండి స్పెషల్గా ఈ లడ్లు ఎలా ఉన్నాయో, అసలు ఎలా వచ్చిందా అని తయారు చేసిన తర్వాత చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అలా ఉడికేసరికి ఈ రకంగా బాసుమతి బియ్యం రైస్ బాల్స్ అట్లా వస్తాయి. చూడటానికి చాలా అట్రాక్టివ్గా, కలర్ఫుల్గా, ఇదేమిటి అన్నట్టుగా, చూస్తే తినేయాలన్నట్టుగా అనిపిస్తుంది. చూశారు కదా, నూనెలో దేవినట్లుగానే నాన్ స్టిక్ గుంటలు ఎలా వచ్చేసాయో. కాబట్టి ఆరోగ్యం కావాలంటే ఇలా గుంటల్లో కాల్చండి. పోయినా పర్లేదంటే నూనెలో వేసి దేవండి. మీ చేతుల్లో ఉంది మీ ఆరోగ్యం. చూశారు కదండి. మరి మన వంటిల్లే వైద్యశాల అని ఎందుకు చెప్తామో డాక్టర్ గారు ఇలాంటి రెసిపీస్ చెప్పినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. మనం ఆరోగ్యం పాడు చేసుకోవాలనుకున్నా, నిలబెట్టుకోవాలనుకున్నా కూడా చేసే విధానంలో మనం వంటల్ని మార్చుకుంటే సరిపోతుంది అంటున్నారు. కాబట్టి ఈ రెసిపీని ప్రయత్నించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.